ఒకప్పుడు ఎండాకాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటోళ్ళం. ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిపోతుందా అని ఎదురు చూస్తున్నాం. మన చిన్నప్పటికి ఇప్పటికి మనమే కాదు, కాలం కూడా బాగా మారిపోయింది. అప్పుడు లేని ఎండలు ఇప్పుడు ఎందుకు కొడుతున్నాయి అంటావు? అప్పుడున్న చెట్లు వాతావరణం ఇప్పుడు లేదు కాబట్టి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా అంటావు. అప్పట్లో ఎండాకాలం వస్తే పల్లెటూర్లకు చల్లగాలి కోసం పోయేటోళ్ళు. ఇప్పుడు పల్లెలో కూడా కూలర్లు లేకుంటే ఉండలేని పరిస్థితి. అందుకే కదా దేశాలు ఇడిచిపెట్టి చల్లటి ప్రదేశాలు దేవులాడుకుంటారు. అన్నట్టు నువ్వు కూడా 4 రోజులు టూర్ పోతానంటివిగా, ఏమైంది? అవే లొకేషన్లు చూస్తున్నా. అయితే జమ్మూ కాశ్మీర్ చల్ల చల్లగా మంచిగా ఉంటది. ఓయమ్మ, లొకేషన్ చూస్తుంటే ఉన్న పలంగా పోయి ఆ మంచు కొండల మీద ఎగురు దునికితే మంచిగుండు చల్లగా అనిపిస్తుంది కదా. ఆ తీర్లున్నాయి మరి ఎండలు. ఏం గొట్టుడు కొడుతున్నాయనే వీళ్ళంతా బ్యాగులు చదువుకొని జమ్మూ కాశ్మీర్ కొండల బాట పట్టిర్రు. దేశాలు పట్టుకొని ఓవడెందుకు, మన దేశంలోనే జబర్దస్త్ లొకేషన్లు ఉన్నాయని మోడీ సార్ చెప్పిండు. నిజంగానే కాశ్మీర్ అందాలు అద్దరిపోయినాయి. ఈ ఎండలకు ఈ వాతావరణం కరెక్ట్ అని అంత పిల్ల జల్లలు నేసుకొని టూర్ వేయరట. విదేశాల టూర్ కన్నా మన కాశ్మీర్ అందాలే మిన్నానంటున్నారు. ఇక కొడైకెనాల్లా 63వ పూల పండుగ చూడుర్రి, ఎంత కనుల పండుగ లెక్క ఏర్పాటు చేసిర్రో. ఎర్రటి ఎండల పూల పండుగ పెట్టిర్రు. తీరొక్క పూలతోటి కండ్లకి ఇంపుగా మనసుకు హాయిగా అనిపించే రీతిలా రంగురంగుల పూల పండుగ పెట్టుకున్నారు. విరజిమ్మే సువాసనలు, మిరమిట్లు గొలిపే కలర్లు, ఇంద్రధనస్సు కిందికి జారినట్టు అన్ని రంగులు కలిసి పారినట్టు ఎంత అందమో కదా. సెలవులల్లా ఈ పూల పార్కును చూసి ఆనందంలో మునిగిదే వెళ్తున్నారు. చూసినంతసేపు చూసి అయినా తనివి తీరకపోవుడుతోటి ఫోటోలల్లా అందాలను బంధించుకుంటున్నారు. ఎప్పుడు ఫోన్లు టీవీలలో కాదులా, ఇట్లాంటి ఆహ్లాద వాతావరణాన్ని కూడా చూసి ఆనందపడితే అది మనసుకు ఆరోగ్యానికి మంచిది.